హలో అండ్ వెల్కమ్ టు ద వ్యూ. రీసెంట్గా ఆర్జీవి గారు ఒక ఎమోషనల్ ట్వీట్ పెట్టారు. ఇక నా లైఫ్లో ఉన్న ఈ మిగతా టైంలో ఐ వాంట్ టు క్రియేట్ సంథింగ్ దట్ ఈస్ యాజ్ వర్త్ యాజ్ సచ్చా అని చెప్పి. ఈ ట్వీట్ చూసాక చాలా మంది ఒకప్పుడు కల్ట్ ఫిలిమ్స్ ఇచ్చిన ఆర్జీవిని మళ్ళీ చూడబోతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కొంతమంది మాత్రం ఆర్జీవి మాటలు నమ్మలేం అని అనేసి ఇన్ని ఇయర్స్ తర్వాత ఆయన రీసెంట్ ఫిలిమ్స్ చూసిన తర్వాత మళ్ళీ పాత ఆర్జీవిని చూస్తామంటే మాకు నమ్మకం లేదు దొరా అని అంటున్నారు అందరూ. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే కదా. కొన్ని సినిమాలు ఆడియన్స్కి ఒక క్లారిటీ ఇచ్చేస్తాయి. ఇక ఈ డైరెక్టర్ నుండి మళ్ళీ ఒక మంచి సినిమా వస్తుందనే హోప్స్ని పోగొట్టేస్తాయి. ఈ లిస్ట్లో ఆర్జీవి ఒక్కరే కాదు, చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు. బాధాకరమైన విషయం ఏంటంటే మోస్ట్లీ మన 90s జనరేషన్ ఫేవరెట్ డైరెక్టర్సే ఉన్నారు. మన 90s జనరేషన్కి ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ సినిమా అంటే ఏ ఇంద్రానో, పూరి జగన్నాథ్ సినిమానో, శంకర్ గారి సినిమానో, మన్మధుడు సినిమానో, లేకపోతే తేజ సినిమానో ఇలా చెప్పుకుంటూ పోతాం కదా. థియేటర్స్లోనే కాదు, హాలిడేస్ వస్తే సీడీస్ రెంట్కి తెచ్చుకొని మరి వీళ్ళ సినిమాని ఎక్కువ చూసేవాళ్ళం మనం. కానీ మనకు అలాంటి మెమరీస్ ఇచ్చిన డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోయి అవుట్ ఆఫ్ టచ్ వెళ్ళిపోయారు. ఒకప్పుడు వీళ్ళు కంబ్యాక్ ఇస్తారు, ఖచ్చితంగా మళ్ళీ హిట్ కొడతారనే దగ్గర నుండి ఆ ఒక్క ఫెయిల్యూర్ సినిమా చూశాక దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్ అని, మేబీ ఇట్స్ టైమ్ టు మూవ్ ఆన్ అని మనకి ఓ రియలైజేషన్ వస్తుంది కదా. ఆ డైరెక్టర్స్ పై మనకి అలాంటి రియలైజేషన్ ఇచ్చిన ఆ ఒక్క సినిమా గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ శంకర్ గారు. అప్పట్లో శంకర్ గారి సినిమాలంటే విజువల్ ట్రీట్లా ఉండేవి. ఒక్క సోషల్ ఇష్యూని కమర్షియల్ సినిమాలో బ్లెండ్ చేసి సక్సెస్ఫుల్గా చెప్పాలంటే అది శంకర్ గారి తర్వాతే. ఒకే ఒక్కడు, భారతీయుడు మనలో చాలా మంది ఫేవరెట్ మూవీస్ ఇవి. ఇక రోబో అయితే థియేటర్లో అలాంటి వండర్ చూడడం ఫస్ట్ టైం మనందరికీ. రోబో చూసి ఆయన్ని ఇండియాస్ మోస్ట్ విజనరీ డైరెక్టర్ అని ఆకాశానికి ఎత్తేశారు. బట్ ఆ తర్వాత ఆయన కెరియర్ అలా డౌన్ అవుతా వచ్చింది. ఆఫ్టర్ రోబో శంకర్ గారు 3 Idiotsని రీమేక్ చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. ఆ తర్వాత వచ్చిన ఐ అండ్ రోబో 2.0 మూవీస్ టెక్నికల్గా బ్రిలియంట్గా ఉన్న కమర్షియల్ సక్సెస్ మాత్రం అవ్వలేదు. బట్ స్టిల్ ఆడియన్స్లో శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు, ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తారనే ఆశ అయితే ఉండింది. అప్పుడు వచ్చిందండి ఇండియన్ 2. శంకర్ గారి ఫిలిం ట్రాల్ మెటీరియల్ అవ్వడం అదే ఫస్ట్ టైం నాకు తెలిసి. తన ఫిలిమ్స్లో యాక్టర్స్, మేకప్ అండ్ గెటప్స్ ఎప్పుడు ఆన్ పాయింట్ ఉంటాయి. అలాంటిది ఇండియన్ 2లో కమల్ హాసన్ గారి గెటప్కి చాలా బ్యాక్లాష్ వచ్చింది. అంతకు మించి నెరేషన్ వైజ్గా కూడా శంకర్ గారి వీకెస్ట్ ఫిలిం ఇది. అండ్ ఆయన అనవసరంగా ఎక్కువ బడ్జెట్ పెట్టేస్తున్నారు అనే కామెంట్స్ ఈ మూవీతో ఇంకా ఎక్కువైపోయాయి. శంకర్ గారు ఎప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్తో మెస్మరైజ్ చేస్తారు మనలందరినీ. కానీ ఫస్ట్ టైం ఆ వర్మకలై సీన్స్ చాలా ఫన్నీ అనిపించాయి. బిఫోర్ ఇండియన్ 2 శంకర్ సార్ కంబ్యాక్ ఇస్తారనుకున్న చాలా మంది మూవీ చూశాక హీఈస్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్ అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. రీసెంట్గా గేమ్ చేంజర్ రిజల్ట్ ఆ ఒపీనియన్ని ఇంకా బాగా స్ట్రాంగ్ చేస్తుంది. శంకర్ గారి ఫిలిమ్స్లో విజువల్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్తో పాటు ఎమోషనల్ డెప్త్ ఉంటుంది. కానీ రీసెంట్ ఫిలిమ్స్లో అది కనపడట్లేదు. ఇప్పుడు ఆయన తన ఫోకస్ మొత్తం ఇండియన్ 3 మీద పెట్టేశారంట. ఇండియన్ 3తో శంకర్ సార్ కంబ్యాక్ ఇస్తారంటే నియమా. నెక్స్ట్ పూరి జగన్నాథ్ గారు. పూరి గారి కెరియర్లో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కామనే. స్టిల్ ఆయన్ని సెన్సేషనల్ డైరెక్టర్గానే చూసేవాళ్ళం మనందరం. బికాస్ ఆయన ఫెయిల్యూర్ మూవీస్లో కూడా ఏదో ఒక అట్రాక్టింగ్ ఎలిమెంట్ అయితే ఉంటుంది. హీరో క్యారెక్టరైజేషన్స్లో ఆయన కొట్టేవారు లేరనేది ఫ్యాక్ట్. బద్రి, ఈడియట్, పోక్రి, బిజినెస్ మ్యాన్ అంత పెద్ద హిట్ అయ్యాయన్న, నేనింతే, పైసా వసూల్ ఇలాంటి మూవీస్ని కూడా మనం ఎంజాయ్ చేసామన్నా కూడా అది ఆయన క్రియేట్ చేసిన యూనిక్ క్యారెక్టరైజేషన్స్ వల్లే. బట్ అదంతా ఒకప్పుడు. బిజినెస్ మ్యాన్ తర్వాత ఆడియన్స్లో పూరి గారి సినిమా అంటే ఉంటే ఆ క్రేజ్ మెల్లిమెల్లిగా తగ్గుతూ వచ్చింది. మళ్ళీ ఆయన సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని వెయిట్ చేస్తున్న టైంలో వచ్చింది లైగర్. ఆ ఒక్క మూవీతో ఆయన డౌన్ఫాల్ చాలా ఫాస్ట్గా జరిగిపోయింది. అసలు పాన్ ఇండియా సినిమాల్లో విజయ్ని ఫిజికల్గా అంత కష్టపెట్టేసి అన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేసేసి ఒక థిన్ స్టోరీ లైన్తో ఆ మూవీని అలా చుట్టేశారు ఏంటని చెప్పి అందరూ షాక్ అయ్యారు. ఆయన ఏ ఫ్లాప్కి రానంత బ్యాక్లాష్ లైగర్ సినిమాకి వచ్చింది. ఆ ఒక్క లైగర్ ఫ్లాప్ పూరి గారి ఫ్యాన్స్ని కూడా ఫ్రస్ట్రేట్ అయ్యేలా చేస్తుంది. ఇంట్లో ఎస్ఎస్ రాజమౌళి గారిని పెట్టుకొని నా ఫేవరెట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అని చెప్పిన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా లైగర్ సినిమా చూసిన తర్వాత పూరి గారికి కాల్ చేసి, సార్ నెక్స్ట్ ఏదైనా సినిమా తీస్తే ఆ స్టోరీ ఒకసారి నాకు చెప్పండి అని చెప్పి అన్నారంట. ఇంకా మీరే అర్థం చేసుకోండి. అసలు పూరి గారి మూవీస్లో ఫ్రెష్నెస్ ఉండట్లేదు. క్యారెక్టరైజేషన్స్ ప్రాబ్లమాటిక్గా ఉంటున్నాయి. ఆయన మూవీస్లో స్టోరీ ఉండట్లేదు. ఆయన ఫోకస్ కాంటెంట్ కన్నా క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేయడం మీదే పెడుతున్నారు అని చెప్పి ఈ కామెంట్స్ చాలా ఎక్కువైపోయాయి. ఇక డబల్ స్మార్ట్కి కూడా సేమ్ రిజల్ట్, సేమ్ బ్యాక్లాషే. ఏమీ మారలేదు. లైగర్తో చాలా మందికి మళ్ళీ పాత పూరిని చూస్తామని హోప్స్ పోయాయి. డబల్ స్మార్ట్ ఆ హోప్స్ని సమాధి చేసేసింది. మీరు చెప్పండి, లాస్ట్గా మీరు చూసిన పూరి మార్క్ సినిమా ఏంటో?
కామెంట్ చేయండి. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్ ఆన్ ద లిస్ట్, వివి వినాయక్, ఎస్ఎస్ రాజమౌళి, వివి వినాయక్. ఒకప్పుడు వీళ్ళిద్దరిని మనం ఒకే పొజిషన్లో చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కథ మారిపోయింది. బి గోపాల్ గారి తర్వాత ఫ్యాక్షన్ ఫిలిమ్స్ని ఇంకో రేంజ్కి తీసుకెళ్లిన డైరెక్టర్ వివి వినాయక్ గారు. అండ్ ఆయన మాస్ మూవీస్ తీయగలరు, ఠాగూర్ లాంటి సోషల్ మెసేజ్ మూవీస్ని తీయగలరు, ఫ్యామిలీ మూవీస్, ఎంటర్టైనర్స్, ఇలా అన్ని రకాల సినిమాలు తీసి సక్సెస్ కొట్టిన డైరెక్టర్ ఈయన. అసలు బ్లాకింగ్ లో వినాయక్ గారిని కొట్టేవారు లేరు. ఆయన డైరెక్టర్ క్రిష్ గారు అంటారు. ఆయన స్టేజ్ ఎక్కితే మా హీరోతో సినిమా ఎప్పుడెప్పుడా అని చెప్పి ఫ్యాన్స్ గోల చేసేవారు. కానీ అలాంటి డైరెక్టర్ నుండి ఇంటెలిజెంట్ లాంటి సినిమా వచ్చినప్పుడు అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. ఇంటెలిజెంట్ మూవీ విజువల్స్ అండ్ నరేషన్స్ చాలా అవుట్డేటెడ్ ఉంటాయి. ఎప్పుడో ఎర్లీ 2000s సినిమా చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప ఒక ఫ్రెష్ ఫిలిం చూస్తున్న ఫీల్ అయితే రాదు. ఆ టైంకి తన ఫెలో డైరెక్టర్స్ అందరూ టెక్నికల్ గా అప్డేట్ అవుతూ సినిమాలు తీస్తుంటే వినాయక్ గారు ఇంటెలిజెంట్ అని ఒక అవుట్డేటెడ్ సినిమా తీశారు. ఎప్పుడైనా ఆ సినిమా చూడండి మీరే చెప్తారు ఇంటెలిజెంట్ వాస్ వివి వినాయక్స్ వీకెస్ట్ వర్క్ అని చెప్పి. అండ్ ఆయన తీసిన ఫ్యాక్షన్ మూవీస్ కి ఇప్పుడు క్రేజ్ తగ్గిపోవడం, ఆ కైండ్ ఆఫ్ ఫిలిం సరిగ్గా ఏజ్ అవ్వకపోవడం, ఆల్సో ఆయన తీసే కమర్షియల్ మూవీస్ స్పేస్ లోకి కొత్త డైరెక్టర్స్ వచ్చి సక్సెస్ అవ్వడం, వీటి వల్ల వినాయక్ గారు వెనకబడిపోయారు, ప్రస్తుతానికి ఆగిపోయారు కూడా. నెక్స్ట్ శ్రీను వైట్ల గారు. మనం ఈ రోజు మీమ్స్ తో రోజు నవ్వుకుంటున్నామంటే మెయిన్ రీజన్ ఈయనే. 2011 వరకు యాక్షన్ ఎంటర్టైనర్స్ తో ఇండస్ట్రీని డామినేట్ చేశారు ఈయన. యాక్షన్ అండ్ హ్యూమర్ ని ఆయనంత సీమ్లెస్ గా బ్లెండ్ చేసి ప్రెజెంట్ చేసే డైరెక్టర్స్ చాలా తక్కువ. ఒకప్పుడు వైట్ల గారి సినిమా అంటే నాన్ స్టాప్ ఎంటర్టైనర్ అనే ఫీల్ అయ్యి థియేటర్స్ కి వెళ్లేవాళ్ళం. బట్ ప్రతి సినిమా అదే టెంప్లెట్ లో ఉండడం, రిపిటేటివ్ ఫార్ములా అనిపించడం, ఆయన ఫిల్మ్స్ ప్రెడిక్టబుల్ గా అండ్ బోరింగ్ గా అనిపించడం స్టార్ట్ అయ్యాయి. ఆల్సో ఆడియన్స్ కి కామెడీ కన్జ్యూమ్ చేయడానికి చాలా ప్లాట్ఫామ్స్ వచ్చేసరికి ఈయన మూవీస్ కి క్రేజ్ తగ్గిపోయింది. ఆగడు, మిస్టర్ ఇలాంటి మూవీస్ ఫ్లాప్ అయినా శ్రీను వైట్ల గారు మళ్ళీ కొత్తగా కంబ్యాక్ ఇస్తారు అనే హోప్ కి గాలి తీసిన సినిమా అమర్ అక్బర్ యాంటనీ. అసలు ఆ సిల్లీ రివెంజ్ డ్రామాని యుఎస్ లో ఎందుకు షూట్ చేశారో అర్థం కాలేదు. హీరోకి మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అని చెప్పి అంటారు. దానివల్ల ఫన్ జనరేట్ అవ్వలేదు. అలానే స్టోరీకి ఎమోషనల్ డెప్త్ కూడా యాడ్ అవ్వలేదు. సత్య, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్ గారు ఇంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా బోర్ కొట్టించిన సినిమా ఇది. ఈ అమర్ అక్బర్ యాంటనీ మూవీ చూసాక మళ్ళీ శ్రీను వైట్ల గారి నుండి ప్రాపర్ కంబ్యాక్ వస్తుందనే ఆశ కూడా చచ్చిపోయింది. నెక్స్ట్ గుణశేఖర్ గారు. ఎర్లీ 2000s లో మంచి సెట్స్ వేయడం, విజువల్స్ గ్రాండ్ గా చూపించడం అంటే మనకి తెలిసిన ఒకే ఒక్క పేరు గుణశేఖర్ గారు. చూడాలనుంది, మృగరాజు ఇలాంటి సినిమాలు చిన్నప్పుడు మనందరి ఫేవరెట్ ఫిలిమ్స్. ఆ తర్వాత ఒక్కడు సక్సెస్ తో ఫిలిం మేకర్ గా ఆయన పీక్ ని చూశారు. ఇండస్ట్రీలో హైయెస్ట్ పేడ్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ ఫిలిమ్స్ లా ఉండవు. స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, స్ట్రాంగ్ స్టోరీ ఉంటుంది, సాలిడ్ ఎమోషన్స్ ఉంటాయి, అండ్ హీరోయిన్స్ కి కూడా ఎప్పుడు మంచి రోల్స్ రాస్తారు ఆయన. సో గుణశేఖర్ గారిని కమర్షియల్ డైరెక్టర్ కన్నా క్రియేటివ్ డైరెక్టర్ అనొచ్చు. బట్ ఒక్కడు సినిమా తర్వాత ఆయన తీసిన ఒక్క ఫిలిం కూడా సక్సెస్ అవ్వలేదు. వరుడు సినిమా వరకు గుణశేఖర్ గారి సినిమా అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉండేదేమో, కానీ ఆఫ్టర్ వరుడు మొత్తం పోయింది. ఇన్ఫాక్ట్ 5 రోజుల పెళ్ళని తీసిన వరుడు మూవీని ఆడియన్స్ ఎప్పటికీ ఒక మోసం లాగే ఫీల్ అవుతారు. ఇంకా ఆ తర్వాత హిస్టారికల్ ఫిలిం రుద్రమదేవి ఓకే అనిపించిన శాకుంతలం మూవీ మాత్రం డిజాస్టర్ అయింది. మూవీలో విఎఫ్ఎక్స్ అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ చేసింది. ఒక్కడు సినిమా వచ్చి 20 years దాటినా మళ్ళీ దాని దగ్గర కూడా ఇంకో సినిమా తీయలేకపోవడం, ఈ విఎఫ్ఎక్స్ బేస్డ్ మూవీస్ అంటూ ఆ యాక్షన్ డ్రామా ఫిలిమ్స్ ని వదిలేయడంతో ఈయన కంప్లీట్లీ అవుట్ ఆఫ్ టచ్ వెళ్ళిపోయారండి. ఈయన నుండి మళ్ళీ చూడాలనుంది, మృగరాజు, ఒక్కడు ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చాలా మంది నో అనే చెప్తారు. అది జరగాలంటే 20 years బ్యాక్ గుణశేఖర్ గారు రావాలి. నెక్స్ట్ వన్ క్రిష్ జాగర్లమూడి గారు. ఇప్పటికీ ఆయన గమ్యం, వేదం మూవీస్ కి చాలా అప్రిషియేషన్ వస్తుంది. రోడ్ ట్రిప్ ఫిలిం ఆంథాలజీ అని కొత్తగా ట్రై చేశారు ఆ సినిమాలు. ఆ టైంలో ఆయన మహేష్ బాబు గారితో కూడా సినిమా చేయాల్సింది. బట్ బాలీవుడ్ కి వెళ్లడం వల్ల ఆ సినిమా మిస్ అయిపోయింది. కంచె అండ్ గౌతమిపుత్ర శాతకర్ణితో హిస్టారికల్ డ్రామాస్ కూడా హ్యాండిల్ చేయగలను అని ప్రూవ్ చేసుకున్నారు ఆయన. ఆ నమ్మకంతోనే బాలయ్య గారు ఎన్టీఆర్ బయోపిక్ బాధ్యతలు అప్పగించారు. బట్ ఆ ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ మహానాయకుడు మూవీస్ ఫ్లాప్స్ గా మిగిలిపోయాయి. ఈ రిజల్ట్ చాలా డిసప్పాయింట్ చేసింది. అండ్ ఆ తర్వాత చేసిన మణికర్ణిక అండ్ అప్కమింగ్ హరిహర వీరమల్లు మూవీస్ డిలే అవ్వడం, ఆల్సో ఆ 2 మూవీస్ నుండి బయటకు వచ్చేయడం ఆయన రెప్యుటేషన్ ని కొంచెం ఎఫెక్ట్ చేశాయి. మధ్యలో కొండపొలం అని మూవీ తీశారు, అది ఫెయిల్యూర్ ప్రొడక్ట్ అయింది. సో ఈ ఫెయిల్యూర్స్ అండ్ డిలేస్ వల్ల క్రిష్ గారికి అండ్ ఆడియన్స్ కి మధ్య ఒక గ్యాప్ ఏర్పడింది. ఇప్పుడు అనుష్క గారితో ఘాటి అనే మూవీ చేస్తున్నారు. కంబ్యాక్ ఇస్తారో లేదో చూడాలి మరి. నెక్స్ట్
కృష్ణవంశీ గారు, నేను ఫస్ట్ క్రియేటివ్ డైరెక్టర్ అనే ట్యాగ్ విన్నది కృష్ణవంశీ గారికి. ఆయన ఫిల్మోగ్రఫీ అలా ఉంటుందిలేండి. క్రైమ్ డ్రామా, ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ ఇలా అన్నిటినీ టచ్ చేశారు ఆయన తన మూవీస్ ని ఒక సొసైటల్ థీమ్స్ తో బ్లెండ్ చేసేవారు. అండ్ ఇండస్ట్రీలో యూనిక్ విజువల్ స్టైల్ ఉన్న డైరెక్టర్స్ లో కృష్ణవంశీ గారు ఒకరు. సో వీటి వల్ల కృష్ణవంశీ గారి మూవీస్ ఫ్లాప్ అయినా ఆయన సినిమాల కోసం వెయిట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండేవారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ డ్రామాస్ బాగా తీస్తారు అనే పేరుండేది ఆయనకి. గోవిందుడు అందరి వాడేలే ఈ సినిమా వరకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఆ ఫ్యామిలీ ఇమేజ్ అయితే ఉండేదానికి. బట్ నక్షత్రం మూవీ ఫ్లాప్ ఆయన కెరియర్ ని బాగా దెబ్బతీసింది. అవుట్డేటెడ్ కాప్ రివెంజ్ డ్రామా, యాక్టర్స్ లౌడ్ యాక్టింగ్, డ్రాగ్డ్ సీన్స్ ఇలా చాలా నెగిటివ్స్ ఉంటాయి సినిమాలో. ఎన్ని ఉన్నా కృష్ణవంశీ గారి మూవీస్ అంటే సాంగ్స్ చాలా బాగుంటాయి. బట్ ఈ మూవీలో సాంగ్స్ కూడా బాగోవు. అండ్ ఆ పిక్చరైజేషన్ కూడా చాలా ఆడ్ గా ఉంటుంది. నక్షత్రం తర్వాత కృష్ణవంశీ గారి నెక్స్ట్ ఎలాంటి సినిమాలు తీస్తారని ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు చాలా వరకు తగ్గిపోయారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, డైరెక్టర్ తేజ గారు. ఎర్లీ 2000s లో ఆయన సినిమాలు యూత్ ని ఒక్క ఊపేశాయి. చిత్రం, నువ్వు నేను, జయం అన్ని యూత్ సెంట్రిక్ ఫిల్మ్స్. అప్పట్లో ఎక్కడ విన్నా ఈ మూవీ సాంగ్స్ వినపడేవి. మనలో చాలా మంది కూడా గాజువాక పిల్ల సాంగ్ కి డాన్స్ వేసే ఉంటాం కదా. బట్ ఆ తర్వాత ఆయన ఆ సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయారు. కొన్ని సినిమాలు బాగోపోయినా అట్లీస్ట్ ఆల్బమ్ అయినా హిట్ అయ్యేది. తర్వాత ఆ ఆల్బమ్స్ కూడా హిట్ అవ్వడం తగ్గిపోయాయి. రీసెంట్ గా అయితే నేనే రాజు నేనే మంత్రి తప్ప చెప్పుకోతగ్గ సక్సెస్ అయితే రాలేదు ఆయనకి. రీసెంట్ అహింస మూవీ కూడా డిజాస్టర్ అయింది. ఆయన ఫిల్మ్ మేకింగ్ స్టైల్ ఇప్పటి వారికి చాలా ఇర్రెలవెంట్ అయిపోయింది. సో ఒకప్పటిలో ఆయన మూవీస్ కి కనెక్ట్ అయ్యేవారు తగ్గిపోయారు. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్, చంద్రశేఖర్ ఏలేటి గారు. కెరియర్ లో తీసినవి కొన్ని ఫిలిమ్స్ అయినా తీసిన ప్రతి సినిమా న్యూ కాన్సెప్ట్ ఉన్న ఫిలిమే అని చెప్పొచ్చు. ఆయన ఫిలిమ్స్ లో ఒక అన్కన్వెన్షనల్ స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. సాహసం లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ అయితే పక్కా పాన్ ఇండియా రీచ్ ఉంటుంది. చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే కళ్ళు మూసుకుని వెళ్ళిపోవచ్చు, ఖచ్చితంగా మంచి సినిమానే అవుద్ది అనుకునే చాలా మందిని ఫస్ట్ టైం ఆయన డిసప్పాయింట్ చేశారు. అదే నితిన్ చెక్ మూవీ. ఏలేటి గారు కొత్తగా తీస్తారనుకుంటే షాషాంక్ రిడెంప్షన్ ని తిప్పి తీశారని చాలా మంది కామెంట్ చేశారు. అండ్ స్లో పేస్డ్ స్పోర్ట్స్ డ్రామాలో ఉండి అంత గ్రిప్పింగ్ గా కూడా ఉండకపోయేసరికి అందరూ డిసప్పాయింట్ అయిపోయారు. అండ్ ఏలేటి గారు చాలా స్లోగా మూవీస్ చేస్తారు. ఈ ఫాస్ట్ ఎవాల్వింగ్ ఇండస్ట్రీలో ఇంత స్లోగా అంటే రోజుకో కొత్త కాంటెంట్ చూసే ఆడియన్స్ ఒక్క డైరెక్టర్ ని గుర్తు పెట్టుకుని వాళ్ళ సినిమాల కోసం వెయిట్ చేయడం అనేది చాలా కష్టం, హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ కే విజయభాస్కర్ గారు. కంటిన్యూస్ హిట్స్ కొట్టి మనకి నాన్ స్టాప్ ఎంటర్టైనర్స్ ఇచ్చిన డైరెక్టర్ అయినా ఆయనకి మన త్రివిక్రమ్ గారి రైటింగ్ పెద్ద బలం. మన జనరేషన్ కి క్లీన్ హ్యూమర్ అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ గుర్తొస్తుంది. బట్ వీళ్ళ సక్సెస్ కి జై చిరంజీవి మూవీతో బ్రేక్ పడిపోయింది. త్రివిక్రమ్ గారితో సెపరేషన్ తర్వాత ఈయన మూవీస్ లో ఆ క్వర్కినెస్ అండ్ ఆ చామ్ తగ్గిపోయింది. ఆ తర్వాత క్లాస్మేట్స్, భలే దొంగలు ఇలాంటి మూవీస్ తీసినా అవి ఆడలేదు. ఆ నెక్స్ట్ ప్రేమ కావాలి హిట్ అయినా కూడా నెక్స్ట్ మసాలా మూవీ ఫ్లాప్ అయిపోయింది. ఇలా ఆయన కూడా సినిమాలు తగ్గించేశారు. 10 ఏళ్ల తర్వాత రీసెంట్ గా ఆయన కొడుకుతో హీరోగా 2 మూవీస్ చేసినా కూడా ఇప్పటి వాళ్ళకి అవి రొటీన్ సింపుల్ ఎంటర్టైనర్స్ అవ్వడం వల్ల ఏమో సక్సెస్ అయితే అవ్వలేదు. నెక్స్ట్ జయంత్ సి పరాంజీ. మనకి బావగారు బాగున్నారా, టక్కర్ దొంగ, శంకర్దాదా ఎంబీబీఎస్ ఇలాంటి ఫిలిమ్స్ ఇచ్చిన ఈయన కూడా తీన్మార్ సినిమా తర్వాత ఎందుకో తెలీదు సైలెంట్ అయిపోయారు. లాస్ట్ జయదేవ్ అనే సినిమా తీశారు, అది కూడా ఫ్లాప్ అయిపోయింది. వీళ్ళే కాకుండా ఈ ఫాస్ట్ ఎవాల్వ్డ్ ఇండస్ట్రీలో న్యూ టాలెంట్ వచ్చే ప్రాసెస్ లో ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన సీనియర్ డైరెక్టర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోక తప్పలేదు. మనకి ఇంద్ర, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బి గోపాల్ గారు. ఆయన లాస్ట్ ఫిల్మ్ 6 అడుగుల బుల్లెట్ మూవీ చాలా రెగ్యులర్ సినిమా ఫీల్స్ ఇస్తుంది. ఈ సినిమాతో ఇప్పుడున్న జనరేషన్ కి తగ్గట్టు మళ్ళీ ఆయన సినిమాలు తీయడం అంటే కొంచెం కష్టమని అర్థమైపోయింది. వీళ్ళందరూ ఒక సక్సెస్ ఫార్ములా దొరకగానే మోస్ట్లీ దాన్నే పట్టుకొని ఫార్ములాయిక్ సినిమాలు తీస్తూ ఉండిపోయారు. సక్సెస్ వస్తుంది కదా అని చెప్పేసి న్యూ స్టోరీస్ సైడ్ అస్సలు వెళ్ళలేదు. సో ఒకప్పటి జనరేషన్ ఎంజాయ్ చేసిన వీళ్ళ మూవీస్ ఇప్పుడు రొటీన్ అనిపిస్తున్నాయి. అందువల్లే కెరియర్ లో ఎన్ని హిట్స్ ఉన్నా కూడా ఒక్క ఫ్లాప్ తో డౌన్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఆడియన్స్ ఎవాల్వ్ అవ్వడం, ఫార్ములాస్ అండ్ టెంప్లెట్ ఫిల్మ్స్ మీద రిలై అవ్వడం అండ్ క్రియేటివ్ స్టాగ్నేషన్ ఇవన్నీ వాళ్ళ డౌన్ ఫాల్ కి మెయిన్ రీజన్స్ అయిపోయాయి. బట్ ఇలాంటివన్నీ దాటుకుంటూ ఇప్పటికీ సక్సెస్ఫుల్ గా జర్నీ కంటిన్యూ చేస్తుంది మాత్రం ఎస్ఎస్ రాజమౌళి గారు అండ్ సుకుమార్ గారే. మోర్ దెన్ 20 years గా ఇండస్ట్రీలో ఉంటూ ఇంకా సక్సెస్ఫుల్ ఫిల్మ్ మేకర్స్ గా ఎదుగుతున్నారు వీళ్ళు. ఎప్పటికప్పుడు క్రియేటివ్ సైడ్ అండ్ టెక్నికల్ సైడ్ వాళ్ళని వాళ్ళు అప్డేట్ చేసుకుంటూ ఆడియన్స్ కి నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తున్నారు. జింగ్ చేస్తున్నాను కాదులే గానీ మనస్ఫూర్తిగా ప్రే చేస్తున్నానండి దేవుడికి వీళ్ళిద్దరూ ఇలానే ఇంకా చాలా కాలం సక్సెస్ డెలివర్ చేయాలని చెప్పేసి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దైవ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సైనింగ్ ఆఫ్, టీమ్ దైవ్యూ.